అలా చూసుకుంటే నన్ను అపాయింట్ చేసింది హారికే కదా. నన్ను క్వశ్చన్ చేయడానికి రేపు మార్నింగ్ రావాల్సిన నువ్వు ఈ టైంలో ఎందుకు వచ్చావు? చెప్పాను కదా జై, పర్సన్స్ని బట్టి ప్రాసెస్ ఉంటుంది. ఇలా సడన్గా రావడం కూడా ఆ ప్రాసెస్లో పార్టే. ఎనీ మోర్ క్వశ్చన్స్? నో. నేను కంటిన్యూ చేసుకోవచ్చా? So tell me, sir, what happened to your wife? Where is she? ఐ డోంట్ నో. Then who knows? See, మీ ఇద్దరి మధ్యన ఏదో జరిగింది. ఏం జరిగిందో మీరు చెప్పకపోతే ఈ కేసుని ఇక్కడితో క్లోజ్ చేస్తాను. ఆ వీడియో క్లిప్ని ప్రైమ్ ఎవిడెన్స్గా కోర్టులో సబ్మిట్ చేస్తాను. బ్రేక్ ముందు చెప్పినట్టు ఆ 2 ఛార్జ్ షీట్స్ మీ మీద ఫైల్ అవుతాయి. ఇమీడియట్గా శిక్ష పడుతుందని చెప్పను, కానీ మీ వైఫ్ గురించి పూర్తిగా తెలిసేంత వరకు మీరు లోపలే ఉంటారు. పైగా అప్పుడు క్వశ్చన్స్ పోలీసులు అడుగుతారు. ఐ థింక్ వాళ్ళు ఇంత సాఫ్ట్గా అడగకపోవచ్చు. మీరు ఓపెన్ అయితే మీకే మంచిది జై. యూ హ్యావ్ 30 seconds. ఆ వీడియో క్లిప్ నిజమో కాదో తెలుసుకోకుండా నన్నే బ్లేమ్ చేయడం. జై జై జై, డోంట్ బీ స్టూపిడ్. చిన్న పిల్లాడిలా మాట్లాడుకో. ఆ వీడియో క్లిప్ నిజమని నీకు తెలుసు, నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను ఆ వీడియో క్లిప్ని చెక్ చేయించాను. ఇప్పుడు మనం రియలైజ్ అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పటిదాకా మీ వైఫ్ మిస్సింగ్ అనుకున్నాం, కానీ ఆ వీడియో క్లిప్ని బట్టి చూస్తే తను చనిపోయి కూడా ఉండొచ్చు. ఇప్పుడు కేస్ ఇంకాస్త సీరియస్ అయింది. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీ వైఫ్కి జరిగిన సిచ్యువేషన్లో మీ పార్ట్ ఉందని క్లియర్గా అర్థమవుతుంది. అందులో మీ తప్పుందో లేదో మీరు ఓపెన్ అయితే కానీ తెలియదు చేయి. ఒకవేళ అందులో మీ తప్పు లేదని తెలిస్తే నేను మీకు హెల్ప్ చేస్తా. మీరు ఓపెన్ అయితే బెటర్ చేయి, లేదంటే ఐ విల్ లీవ్. మీరు ఎవరికైనా ఐ హేట్ యూ చెప్తే అది క్రైమా? నో, క్రైమ్ కాదు. నేను అదే చేశాను. తనంటే నాకు ఇష్టం లేదని చెప్పాలనుకున్నాను. మీరు లాజిక్స్ చెప్తున్నారు జై. యాక్చువల్గా ఏం జరిగిందో చెప్పండి. కొంచెం డీటెయిల్గా చెప్తే మనం ఒక డెసిషన్కి రావచ్చు. హారిక నేను ఫస్ట్ టైం మ్యారేజ్ ప్రపోజల్లోనే కలిసాము. తను నాకు చాలా బాగా నచ్చింది. నా గురించి మొత్తం చెప్పాను తనకి. తను కూడా ఓకే అంది. దెన్ వీ గాట్ మ్యారీడ్. మ్యారేజ్ తర్వాత లైఫ్ చాలా హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ హారికని పెళ్లి చేసుకోవడం నా లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్ అనిపించింది. షీఈ్ ఎ నైస్ గర్ల్. 1 year ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఆ తర్వాత నా థింకింగ్ చేంజ్ అయింది. హారికతో లైఫ్ టైం వేస్ట్ అనిపించింది. అలా అనిపించడానికి చాలా స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. ఐ విల్ టెల్ యూ. జై జై జై, మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు సారీ. నాకు ఈ రీజన్స్ వద్దు, ప్రాసెస్ కావాలి. గుడ్ ఆర్ బ్యాడ్, మనం చేసే ప్రతి పని రీజన్తోనే చేస్తాం, లేకపోతే రీజన్ వెతుక్కుంటాం. నాకు ఈ సెల్ఫిష్ రీజన్స్ వద్దు. ఏం చేసావు, ఎలా చేసావు, అది మాత్రమే కావాలి. ఓకే. It may be derivative, but it's the most successful campaign to come out of this agency in a long time. Yes. I'm not saying it should win an award for commercials, but it could certainly be nominated for an award for commercials specifically about apples, like an Appley or something. Yes. Is there really an award called the Appley for Apple-related ad campaigns? Yes. Could we nominate me? Yes. Holy crap!
again later. The number you have dialed is currently busy. Please call again later. Just follows the acquisition order. Don't put this on acquisitions! We only acquire humans that haven't been simulated! Well, simulations doesn't simulate anybody that's been abducted, so... Oh, I see. Oh, it was no one's fault. Oh, okay. I'm sorry. Well then, problem solved. Oh, wait. No, there's still another human in here. Processors to make some real important science stuff. Huh. I thought I entered the code right. Well, what's this? What? జై మమ్మీకి కాల్ చేసి ఏం చెప్పావు? నేను డివోర్స్ అడుగుతున్నానా? మన ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ని పేరెంట్స్కి చెప్తే వాళ్ళు ఎంత కంగారు పడతారు తెలుసా? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు జై? జై జై సో మీ ఇద్దరి మధ్యన అసలు డివోర్స్ డిస్కషనే రాలేదు. మీరే వాంటెడ్గా వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేసి డివోర్స్ అడుగుతుందని చెప్పారు. ఎస్. అంతగా ఇష్టం లేనప్పుడు ఆ విషయం మీరే తనతో చెప్పొచ్చు కదా. ఐ నో హర్ ఇంటెన్షన్. తను కలిసే ఉండాలంటుంది. నువ్వు నాకు అవసరం లేదని చెప్పాలనుకున్నా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. I have a gift for you. Oh. Open it. You like it? బర్త్డే గిఫ్ట్గా సైనైడ్. హౌ సైకిక్ యూ ఆర్. Happy birthday, sweetheart. ఈ విషయం బయటికి తెలిస్తే ప్రపంచంలో ఏ వైఫ్ కూడా హస్బెండ్ నుంచి గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయదు. ఎలా వస్తారా ఇలాంటి ఐడియాలు? ఓకే, కంటిన్యూ. హారిక, నా ఇంటెన్షన్ ఏంటో ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది. నీ మీద ఫీలింగ్స్ నాకు జీరో. నాకు నీతో సెక్స్ కూడా చేయాలనిపించట్లేదు. ఇలాంటి రిలేషన్ మనకు అవసరమా? తొందరగా ఒక మంచి డెసిషన్ తీసుకో. నువ్వు చెప్పేది వింటుంటే నాకే కోపం కంట్రోల్ అవ్వట్లేదు. ఇక మీ వైఫ్ సిచ్యువేషన్ అయితే ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. నాకు డౌట్, ఆ డివోర్స్ ఏదో నీ సైడ్ నుంచి నువ్వే అప్లై చేయొచ్చుగా. అప్పుడు నేను బ్యాడ్ అవుతాను. ఓ, లైఫ్లో ఎదగాలనుకుంటే మన రెప్యుటేషన్ బ్యాడ్ అవ్వకూడదు. గ్రేట్. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. నేను బ్యాడ్ అవ్వకూడదు అంటున్నావు. యాజ్ ఏ పర్సన్ నువ్వు బ్యాడే కదా.
నేను చెప్పింది మన రెప్యుటేషన్ బ్యాడ్ అవ్వకూడదని, పర్సనల్గా కాదు. అంటే సొసైటీలో నువ్వు ఒక మంచి వ్యక్తిగా, గొప్ప బిల్డర్గా ఉండాలనుకుంటున్నావు. పర్సనల్గా ఎలాంటి బ్యాడ్ థింగ్స్ చేయడానికైనా రెడీ, అంతేనా? కాదు జై, అలా చేస్తే మనల్ని మనం మోసం చేసుకున్నట్టు కాదా? కాదు, మనల్ని మనం దాచిపెట్టుకుంటున్నాం అంతే. మీ కాన్ఫిడెన్స్ బట్టి నాకు ఒక విషయం అర్థమైంది. ఇప్పటిదాకా మీ వైఫ్ విషయంలో మీరు చేసిందంతా క్లారిటీతోనే చేశారు. మీరు ఇంత చేసినా మీ వైఫ్ ఏం రియాక్ట్ అవ్వలేదా? అయింది. జయ్, నీతో కొంచెం మాట్లాడాలి. నీ లైఫ్లో నేను ఒక డిస్టర్బెన్స్ నాకు అర్థమైంది. మనం విడిపోదాం, కానీ ఇదే ఇంట్లో ఉందాం. ఎందుకంటే నీ నుంచి విడిపోయిన ఫ్యామిలీని ఫేస్ చేయలేను. నువ్వు ఇంటికి వేరే అమ్మాయితో వచ్చినా నాకు ఓకే. నేను ఒక వైఫ్లా కాదు, ఒక మనిషిలా కూడా కన్సిడర్ చేయొద్దు. నువ్వు ఇంట్లో పెట్టిన చోట కదలకుండా ఉండే థింగ్స్ చాలా ఉన్నాయి. అందులో ఒకటి అనుకో జయ్, ప్లీజ్ జయ్. ఓకే, కలిసి ఉందాం. బట్ దానివల్ల యూజ్ ఏముంది?